ఎఫ్1 ది మూవీ. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. యాక్చువల్‌గా మా దగ్గర మామూలుగానే అన్ని మూవీస్ రిలీజ్ అవ్వవు. ఇక ఎఫ్1 అంటే కష్టమే. సో, నాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కుదరలేదు. ఇప్పుడు ఓటీటీలోకొచ్చాక చూసా. కానీ ఇలాంటి మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ చేసుకోకూడదు. ప్రైమ్‌లో ఎలాగో రెంట్‌కుంది. అది కూడా 499 అంట. అంత పెట్టి చూసేదానికన్నా మీకు నియర్ బైలో గనుక ఈ మూవీ థియేటర్స్‌లో ఉంటే థియేటర్స్‌లోనే ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ రేసింగ్ మూవీ చూస్తారు. మూవీ మొత్తం ఫార్ములా 1 రేసింగ్ మీద బేస్ అయి ఉంటది. సో, ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోనీ హెయిన్స్ 90స్‌లో ఫార్ములా 1 రేసింగ్‌లో క్రాష్ అవుతాడు. ఇక్కడితో హెయిన్స్ ఎఫ్1 కెరియర్ ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి అతనుకున్న నేమ్, ఫేమ్, మనీ అన్నీ పోగొట్టుకుంటాడు. గ్యాంబ్లింగ్‌కి అడిక్ట్ అవుతాడు. తర్వాత టాక్సీ డ్రైవర్‌గా కూడా చేస్తాడు. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఎఫ్2, ఎఫ్3 రేసింగ్‌లో డేటోనాలో 24 అవర్స్ రేస్‌లో విన్ అవుతాడు. అది చూసిన హెయిన్స్ ఫార్మర్ టీమ్‌మేట్ అండ్ ఫ్రెండ్ రూబెన్ హెయిన్స్ దగ్గరకొచ్చి వాళ్ళ ఏపీఎక్స్ జీపీ ఎఫ్1 గురించి చెప్పి ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ గురించి చెప్తాడు. ఈ ఛాన్స్ మిస్ అవుతే తన కంపెనీని ఆక్షన్‌లో వెళ్ళిపోతుంది అని, తనకి హెల్ప్ చేయమని, మళ్ళీ ఎఫ్1 రేసింగ్ స్టార్ట్ చేయమని చెప్తాడు. ఇక ఇక్కడి నుంచి కథ మారిపోతుంది. హెయిన్స్ ఎఫ్1కి వెళ్ళటం, అక్కడ ఆల్రెడీ టైఅప్‌లో ఉంటాడు రూకీ జాషువా పియర్స్. ఇలా వీళ్ళ ఈగోస్, టీమ్ వర్క్, రేసింగ్‌లో ఉండే టెక్నిక్స్ ఇలా అన్నీ టచ్ చేస్తారు. సింప్లీ బ్రిలియంట్‌గా ఉంది మూవీ. రేసింగ్ జరుగుతున్నప్పుడు కెమెరా వర్క్ ఎలా ఉందంటే మనం అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఎప్పుడూ ఒక రేసర్ యాంగిల్ నుంచి చూడని మనకి చాలా థ్రిల్ ఇస్తుంది చూస్తున్నప్పుడు. హెయిన్స్ వేసే ప్లాన్స్ స్టార్టింగ్‌లో అర్థం కాకపోయినా అతని ఎక్స్‌పీరియన్స్‌తో, ఐడియాస్‌తో టీమ్‌లో కొత్త ఎంకరేజ్‌మెంట్ తీసుకొస్తాడు. బ్రాడ్ పిట్ వాస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దిస్ మూవీ. క్యారెక్టర్‌లో అలా బ్లెండ్ అయిపోయాడు. హెయిన్స్ మాత్రమే కనిపిస్తాడు. సీటెడ్ థ్రిల్లర్స్ కన్నా థ్రిల్లింగ్‌గా ఉంది మూవీ. బీజీఎం కూడా క్రేజీ వర్క్ అయింది. రేసింగ్ జరుగుతున్నప్పుడు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లిటరల్లీ ఇదొక నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ మూవీ. ఐడియా క్రేజీగా ఉంది అంటే ఎగ్జిక్యూషన్ బ్రిలియంట్‌గా ఉంది. ఎమోషనల్‌గా వర్క్ అయింది మూవీ. చాలా యాస్పెక్ట్స్‌లో బ్రిలియంట్ మూవీ ఇది. 'టాప్ గన్ మ్యావరిక్' మూవీని డైరెక్ట్ చేసిన జోసెఫ్ కొసిన్స్కీ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మూవీ. ఇలాంటి మూవీకి సీక్వెల్ ఉంటే బావుంటుంది. బెటర్‌గా ఉంటుంది. ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా. హాలీవుడ్ మూవీ గనుక ఆఫ్‌కోర్స్ కొంచెం 18+ సీన్స్ ఉంటాయి. మూవీ మాత్రం బ్రిలియంట్‌గా ఉంది. ఎలాంటి జానర్ ఇష్టమున్న వాళ్ళకైనా ఈ మూవీ నచ్చుతుంది. ప్రైమ్‌లో రెంట్ ఆల్మోస్ట్ 500 ఉంది. నియర్ బై థియేటర్స్‌లో ఉంటే థియేటర్స్‌కే వెళ్ళండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.